హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ మనోహరి అయితే ఆ మేనేజర్ దగ్గర మనోహరి పెట్టిండే ఒక మనిషి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి వాడు అంటూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు షాపింగ్ మాల్ అయితే నడుపుతున్నారు కానీ పెళ్ళాం మొగుడు ఇద్దరు వెర్రి బాగుల్లోగలా ఉన్నారు. కాబట్టి నేను ఏది చెప్తే అదైతే వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తున్నారు అని మనోహరిని అంటూ ఉంటే, మనోహరి అయితే నువ్వు అలా అని నువ్వు ఏదైనా నోరు జారావు అంటే మనం ఇద్దరు దొరికిపోతాము అని అనడంతో, లేదు లేదా మేడం అలాంటి పని నేను చేయను అని అనడంతో, సరే నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళని అలానే నమ్మించుకుంటూనే నువ్వు ఆ షాప్ ఎలాగోలాగా క్లోజ్ చేయించాలి అని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నిన్నటి రోజు చూపించారు కదా, అమర్ అయితే వెనకాల వచ్చేసాడనమాట. వెనకాల వచ్చేసి మనోహరి అనడంతో మనోహరి అయితే షాక్లో ఉండిపోతుందనమాట. కాకపోతే ఇవేవి మాటలు మనోహరి మాట్లాడిండే మాటలైతే అమర్ అయితే వినిండడనమాట. వినిపించుకోకుండా అలానే సైలెంట్గా సడన్గా అప్పుడే వచ్చాడు కాబట్టి మనోహరి సేఫ్ అయిపోయిందనమాట. అమర్ అప్పుడే ఏమంటాడు మనోహరి స్కూల్కి వెళ్ళాలి అనుకుంటున్నాము, వస్తావా నువ్వు కూడా అంటే నువ్వు ఏదైనా ఫ్రీగా ఉంటే వర్క్ ఏది లేదు అంటే రావచ్చు మనోహరి అని అనడంతో, అయినా నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని లేదు 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 అమర్, ఏదో వర్క్ మీద వచ్చాను, ఏం పని లేదులే, సరే వెళ్దాము, నేను కూడా వస్తానులే స్కూల్కి అనేసి అనడంతో, సరేలే అనేసి అక్కడి నుంచి స్కూల్కి అయితే అందరూ వెళ్ళిపోతారనమాట. అది అలా స్కూల్కి వెళ్ళగానే అక్కడ భాగి, అమర్ పిల్లలందరూ అక్కడ బయట నించొని అందరి పిల్లలతోన చీటీలైతే వేపిస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇక్కడ మనోహరి మాత్రము లోపల సీసీ కెమెరాలో అన్నీ చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. మనోహరి మరి ప్రిన్సిపల్ మేడము ఇద్దరు అక్కడ స్టాఫ్ రూమ్లో కూర్చొని చెక్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అక్కడ సరస్వతి వార్డన్ మేడం అయితే వచ్చేస్తుందనమాట. అలా వస్తూ ఉంటే అనుకుంటూ ఉంటుందన్నమాట, ఎలాగోలాగా ఈరోజు భాగమతి మేడంకైతే అంతా చెప్పేయాలి మనోహరి గురించి. వాళ్ళ అక్క అరుంధతి విషయంలో ఏం జరిగింది, ఎవరు చంపేశారు, మనోహరి ఎలా చంపేసింది, మరియు నాకు ఎలా యాక్సిడెంట్ చేయించింది రౌడీని పెట్టేసి, మరి అక్కడ మీ ఇంటికి వచ్చింటే నన్ను ఎలా చంపబోయింది దిండు పెట్టేసి అనేసి ఇవన్నీ విషయాలైతే భాగమతి మేడంకి చెప్పేయాలి అని, నాకు ఏమైనా పర్లేదు ఈ విషయాలైతే చెప్పేయాలి అనేసి అనుకుంటూనే తొందరగా వస్తూ ఉంటుందన్నమాట. అలా వస్తూ ఉంటే అంజు పాప అయితే చూసేస్తుందనమాట. అంజు చూడగానే ఏంటి సరస్వతి వార్డన్ మేడం ఇక్కడికి వచ్చారు అనేసి అనుకుంటూ అంజు అయితే అక్కడికి ఆ సరస్వతి మేడం దగ్గరికి వెళ్తుందనమాట. అక్కడ వెళ్ళేసి అంజు ఏమంటుంది ఏంటి మేడం మీరు ఇక్కడికి వచ్చారు అని లేదు మీ పిన్ని భాగమతిని నేను కలవడానికి వచ్చాను, కొద్దిగా మాట్లాడాలి అని మా భాగమతి మిస్ అమ్మన అక్కడే ఉంది, రండి తీసుకెళ్తాను నేను అనేసి చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. కానీ మనోహరి మాత్రము ఇవన్నీ సీసీ కెమెరాలో చూసేస్తుందనమాట. ఆ వార్డన్ని చూడగానే ఈవిడేంటి ఇదెందుకు వచ్చింది ఇక్కడికి అనేసి టెన్షన్ పడుతూ బయటికైతే వచ్చేస్తుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.